ఇన్ని రోజులు నాకు కూడా తెలీదు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని ఇలా వాడాలని. తెలియక ఎంత టైం వేస్ట్ చేశామో లైవ్లో చూశాక అర్థమైంది. నల్లటి స్కిన్ తెల్లగా మారుతుంది, అది కూడా 15 నిమిషాల్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను లైవ్లో ట్యాన్ రిమూవ్ చేసి చూపిస్తాను. చాలామంది ఏంటంటే మీ మీద, మీ ఆడపడిచి మీద కాకుండా వేరొకరి మీద చేయొచ్చు కదా అని అడుగుతున్నారు కదా. డార్క్గా ఉన్న స్కిన్ని వైట్గా మార్చి చూపిస్తాను. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. పార్లర్కి వెళ్తే బ్లీచింగ్ కానీ డీటాన్ కానీ వేసుకుంటే మనకి 1000 నుండి మనకి 5000 వరకు ఖర్చు అవుతాయి. అలా ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మన స్కిన్ తెల్లగా మార్చుకోవచ్చు. నేను మీకు లైవ్లో ప్రూవ్ చేస్తాను. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. లైవ్ వీడియో చేయాలంటే కంపల్సరీ డేర్ ఉండాలన్నమాట. రిజల్ట్ వస్తుందా రాదని చెప్పేసి భయం కూడా ఉంటుంది. బట్ ఎంతవరకు రిజల్ట్ వచ్చిందో అంతవరకు మాత్రమే జెన్యున్గా షేర్ చేశాను. వీడియోకి లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెమెడీ కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పొటాటోని యాడ్ చేసుకోండి. పొటాటోని మీరు కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. పొటాటో కట్ చేసి యాడ్ చేసుకుంటే తొందరగా బాయిల్ అవుతుంది అనమాట. ఇలా డైరెక్ట్గా బాయిల్ చేస్తే కొంచెం టైం పడుతుంది. నాకైతే ఒక 15 మినిట్స్ అనేది పట్టేసింది. 15 మినిట్స్ తర్వాత పొటాటో బాయిల్ అయిపోయింది. టమాటో అయితే మనకి 5 మినిట్స్కి అయిపోతుంది అనమాట. కాకపోతే 2 ఉంచేసాను. సో బాయిల్ అయిన తర్వాత వీటిని బాగా కూల్ చేశాను. కూల్ చేసిన తర్వాత వీటి మీద పీల్ అనేది తీసుకుంటున్నాను. చాలా రెమెడీస్లో పొటాటో టమాటో యూజ్ చేశారు, ఏంటి స్పెషల్ అని మీరు అనుకోవచ్చండి. పొటాటో టమాటో బాయిల్ చేసి యూజ్ చేస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. పచ్చివి యూజ్ చేసినప్పటి వరకు ఒక్కసారి బాయిల్ చేసి యూజ్ చేయండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. రెండింటి మీద పీల్ తీసుకున్న తర్వాత పొటాటోని ఇప్పుడు మనం స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీ జార్ యూజ్ చేసినా ఓకే, లేదంటే ఇలా ఫోర్క్తో స్మూత్గా పేస్ట్లా చేసేసుకోవచ్చు. మిక్సీ జార్ ఎందుకని చెప్పేసి నేను ఫోర్క్తోనే చేసేసాను. నెక్స్ట్ టమాటో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. మనం చాలా స్మూత్గా పేస్ట్లా చేసుకోవచ్చు. రెండింటిని కూడా ఇలా మిక్స్ చేసి నేను స్మూత్ పేస్ట్లా రెడీ చేసేసాను. ఇదొక్కటి రెడీ చేసుకుంటే రెమెడీ ప్రిపరేషన్ అనేది చాలా సులువు అనమాట. సో ఫస్ట్ అయితే చిన్న స్క్రబ్ అనేది ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం స్క్రబ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు డార్క్గా ఉన్న స్కిన్ మీద మనం ట్రై చేద్దాం. సన్ ట్యాన్ వల్ల స్కిన్ అనేది ఎంత డార్క్ అయిపోయినా సరే ఫస్ట్ టైంకి మనం తెల్లగా మార్చవచ్చు. సో నేనైతే లైవ్లో షేర్ చేస్తాను, చూడండి డిఫరెన్స్ అనేది. ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు. దీన్ని మనం అప్లై చేసి 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలి. మీరు ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు, నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు డిఫరెన్స్ చూపించాలి కదా, అందుకు నెక్కు అయితే అప్లై చేయట్లేదు, ఓన్లీ ఫేస్కి మాత్రం అప్లై చేస్తున్నాను. ఈ స్క్రబ్ని మీరు డార్క్గా ఉన్న ప్లేస్లో ఎక్కడైనా అప్లై చేయొచ్చు. మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి, అండర్ ఆర్మ్స్కి ఎక్కడైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. 100% కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అలాగే మన స్కిన్ కలర్ని ఫస్ట్ టైంకే తెల్లగా మార్చే ఇంగ్రీడియంట్స్ అనమాట. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ప్రాపర్గా కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకొని అలా వదిలేయండి. సో ఇప్పుడు సెకండ్ స్టెప్లో ప్యాక్ అనేది అప్లై చేసుకుందాం. ప్యాక్ కోసం మనం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. 1 స్పూన్ కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సన్ ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ని క్లియర్గా ఉంచడానికి, అలాగే గ్లోగా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. సో తర్వాత ఇందులో మనం స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అనమాట, మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పెరుగు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఇది ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే పెరుగులో వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి.
ప్యాక్ని ఎప్పుడు కూడా మీరు థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది. పల్చగా అప్లై చేసుకుంటే స్కిన్ మీద మనకి డిఫరెన్స్ అనేది తక్కువగా తెలుస్తుంది. అదే థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకుంటే మాత్రం డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా తెలుస్తుంది అనమాట. ఏంటి కారణం అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో డ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం పడితేనే ప్యాక్ మన స్కిన్ మీద ఎక్కువసేపు ఉన్నట్లు. అదే ఒక 5 minutes అనేది ఉంటే మనకి కొంచెం తక్కువ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో అందుకే నేను ఎప్పుడూ వీడియోలో చెప్తూ ఉంటాను, ప్యాక్ని మీరు థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి అని. ఒక లేయర్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్, అలా 2-3 layers కింద థిక్ కన్సిస్టెన్సీలో ప్యాక్ని అప్లై చేసుకోండి. ఇది ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు. హ్యాండ్స్, లెగ్స్, అండర్ ఆర్మ్స్ కానీ, డార్క్ నెక్ కానీ, ఎల్బోస్ దగ్గర కానీ, మీ స్కిన్ అనేది ఎక్కడ డార్క్గా ఉంది అనుకుంటారో అక్కడ వెంటనే దీన్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 15 minutes అనేది అలా వదిలేయాలి. 15 minutes తర్వాత మొత్తం కూడా ఇది డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను లైవ్లోనే వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను. రిజల్ట్ చూసి అందరూ కూడా షాక్ అవుతారు. డార్క్గా ఉన్న స్కిన్ అనేది వెంటనే తెల్లగా మారుతుందండి. మీకు ఎంత ఎక్కువగా సన్ ట్యాన్ పేరుకుపోయినా సరే ఫస్ట్ టైంకే ఇది రిమూవ్ చేస్తుంది. పార్లర్లో కూడా పొటాటో యూస్ చేస్తూ ఉంటారనమాట. స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా తెల్లగా అవడానికి అలాంటి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనేది మన కిచెన్లోనే ఎప్పుడూ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్స్ అయితే మీరే చూసారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు. వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. వీక్లీ వన్స్ అనేది ట్రై చేస్తే మీ స్కిన్ కలర్ అనేది ఎప్పుడు మారదు, ఎప్పుడూ తెల్లగానే ఉంటుందన్నమాట. 15 నిమిషాల టైంలో ఎంత నల్లటి స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. తప్పకుండా ట్రై చేసేయండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఫస్ట్ మీరు స్క్రబ్ చేసుకోండి, తర్వాత ప్యాక్ అప్లై చేసుకోండి. వారంలో ఒక్కసారైనా ఈ చిట్కాని ట్రై చేస్తే మీ స్కిన్ మీద పేరుకుపోయిన సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్ కోసం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ, నల్ల మచ్చలు కానీ, యాక్ని కానీ అంతా కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది. పొటాటోలో, టమాటోలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా మనం పచ్చి యూస్ చేసినప్పుడు ఒక రిజల్ట్ వస్తుంది, బాయిల్ చేసి యూస్ చేసినప్పుడు ఇంకొక రిజల్ట్ వస్తుంది. నేను బాయిల్ ఎందుకు చేశానని చెప్పేసి కొంతమందికి డౌట్ వస్తుంది కదా, అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. పార్లర్లో కూడా చాలా టైమ్స్ పొటాటోని బాయిల్ చేసి ఫేస్ ప్యాక్లో కలుపుతారు. సన్ ట్యాన్ రిమూవ్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇది ట్రై చేయండి. ఇంకొక విషయం, మా స్కిన్ ఇమ్మీడియట్గా తెల్లగా అయిపోవాలి, మా స్కిన్ అనేది ఫేర్గా ఉండాలి, గ్లోగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. దీన్ని అప్లై చేసిన తర్వాత సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ 5 hours వరకు యూజ్ చేయొద్దు. తర్వాత యూజ్ చేయండి. నైట్ అప్లై చేసి మార్నింగ్ అనేది మీకు నచ్చిన సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ యూజ్ చేయొచ్చు. ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు కూడా జస్ట్ 2 steps కదా, ఇది ట్రై చేసి వెళ్ళండి. ఏం అప్లై చేశారు, మీ స్కిన్ అంత బాగుంది అని అంటారు. లైవ్లోనే రిజల్ట్స్ కూడా చూశారు కనుక మీకు ఎటువంటి డౌట్ ఏం అవసరం లేదు. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మీద మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.